హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎర్ర కందిపప్పుతో పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఎక్కువ ఎర్ర కందిపప్పుని ప్రిఫర్ చేయరు ఎక్కువ మంది, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. మాకు దొరకడం కూడా చాలా కష్టము. ఇక్కడ మాకు వెతకగా ఎక్కడో దొరికింది. నేను చిన్న టీ గ్లాస్కి 2 గ్లాసెస్ తీసుకున్నాను పప్పు తీసుకొని కుక్కర్లో వేసుకొని ఒక 3-4 టైమ్స్ కడుక్కోవాలి. ఈలోపు 2 టమాటోస్, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని పీసెస్ లాగా ముక్కలు పక్కన పెట్టుకోవాలి. ఆ పీసెస్ తీసుకెళ్ళి ఇందాక మనం కడిగిన పప్పులో వేసుకొని ఆ పప్పుకి సరిపడా పసుపు, కొంచెం ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి చూసి కారం వేసుకోండి. నేను స్పూన్ వేసి సగం వేసాను. వేసి కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ రావాలి. ఈ పప్పు చాలా త్వరగా ఉడికిపోతుందండి. ఒక 5 విజిల్స్ సరిపోతుంది. మామూలు కందిపప్పు అయితే కనీసం ఒక 6-7 విజిల్స్ అన్నా రావాలి. ఇప్పుడు ఆవిరి పోయింది. ఓపెన్ చూద్దాము. విడిగా పప్పు అయితే పప్పు గుత్తితో మెదుపుకోవాలి, అలా చేయాలి. ఇదైతే అసలు అలా అక్కర్లేదు. గంటెతో తిప్పితేనే చాలా సాఫ్ట్గా అయిపోయింది, ఉడికేసింది చక్కగా. ఇప్పుడు మీడియం సైజ్ నిమ్మకాయ ఒకటి తీసుకొని కట్ చేసుకొని ఆ రసం దాంట్లో పిండుకోవాలి. పులుపు కోసం చింతపండు అయినా వేసుకోవచ్చు. నేను నిమ్మకాయ వేసాను. నిమ్మకాయ కూడా విత్తనాలు అవి లేకుండా మామూలుగా ఎక్కువ పిండితేనేమో చేదొస్తుంది, చూసి పిండుకోండి. పిండుకున్న తర్వాత అది మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా పులుపు కలుపుకోవాలి. విత్తనాలు అవేం లేకుండా, పంటి కింద తగిలితే చేదొస్తుంది కదా. బాగా కలుపుకోవాలి. తర్వాత పప్పుకి సరిపడంత ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పప్పుకి సరిపడినంత ఒక బౌల్ తీసుకొని బౌల్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ బాగా హీట్ అయ్యాక తాలింపు వేసుకోవాలి. పప్పుకి తాలింపు వేసుకుంటాకి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపుకి మామూలుగా తెలిసినయే కదా మనకి, పెసరపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు కలిపి ఉంటాయి కదా అవి. జీలకర్ర కూడా వేసుకున్నాను, ఒక స్పూను. బాగా కలుపుకోవాలి. అవి కొంచెం వేగాక చిన్నులపాయని కచ్చాబచ్చగా మామూలుగా లైట్గా మెదుపుకొని అవి కూడా వేసుకోవాలి. చిన్నులపాయ కూడా అవి కూడా కొంచెం అట్లా వేగుతుండగా కరివేపాకు, ఒక ఎండుమిర్చి అది కూడా వేసి వేయించుకోవాలి. మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. ఆవాలు బాగా వేగాలి చిటపట్లాడినాక, లేకపోతే పప్పు చేదొస్తుంది. కొంచెం పంటి కింద తగులుతున్నా కానీ చేదుగా అనిపిస్తూ ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. రెసిపీ ఎలా ఉందని ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. లాస్ట్గా ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. తిరగమాతలో కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేయాలి. ఇంకా గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఆ కలుపుకున్న పప్పుని తీసుకొచ్చి ఆ తిరగమాతలో వేసేసుకోవాలి. పూర్తిగా కలుపుకోవాలి. తిరగమాత అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత చూపిస్తాను, చూడండి. చాలా బాగుంటుంది పప్పు, చాలా త్వరగా కూడా ఉడికిపోతుంది. ఒక్కసారి రెసిపీ ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. చూడండి, చాలా బాగా వచ్చేసింది. ఒక్కసారి ఎలా ఉందో ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.